వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ మ్యాగ్నిఫికేషన్. ఇప్పుడు మీకు మ్యాగ్నిఫికేషన్ అనేది క్లియర్గా అర్థం అవుతే, మ్యాగ్నిఫికేషన్ అనేది ఎప్పుడు కూడా ఆ రేషియోస్ వచ్చినప్పుడు ఎలా మనం రాస్తాము, దాని మీనింగ్ ఏంటి తెలియాలి. వాట్ ఈస్ ద మ్యాగ్నిఫికేషన్ మా హియర్? ఎనీబడి హ్యాస్ ఎనీ ఐడియా? మ్యాగ్నిఫికేషన్ అంటే HI by H naught equals to minus V by U. This ratio is the magnification. So you can look at this carefully. That magnification height of image to height of object ratio or U will మీకు తెలుసు కదా, U అంటే ఏంటి, V అంటే ఏంటి అని, రైట్? ఈ రెండు 2 టర్మ్స్ లో లేదా 2 రేషియోస్ లో చెప్పొచ్చు. నెంబర్ 1 heights of objects and images, నెంబర్ 2 distances of object and images. ఈ రెండిట్లో చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఈ సీన్ కొంచెం క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ m వాల్యూ ఈజ్ 1 అయితే, కెన్ యూ టెల్ మీ వాట్ యు అండర్స్టాండ్ ఫ్రమ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది రేషియో? నుంచి ఏంటని చెప్పగలరా? HI is equals to H naught, sir. వెరీ గుడ్. హైట్ ఆఫ్, ఇప్పుడు m ప్లేస్ లో 1 రాసేసి HI by H naught రాసేస్తే, దెన్ హైట్ ఆఫ్ ఇమేజ్ ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని వస్తుంది. సో కాబట్టి రెండిటి సైజ్ అంటే ఆబ్జెక్ట్ సైజ్, ఇమేజ్ సైజ్ ఎలా ఉంటుందని అర్థం? ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే మ్యాగ్నిఫికేషన్ ఈజ్ లెస్ దాన్ 1 అన్నాం. అంటే లెట్ us say less than 1 అంటే ఒక లెట్ మీ టేక్ దిస్ వాల్యూ యాజ్ 0.5 అనుకోనివ్వండి. జస్ట్ లెట్ మీ ఇమాజిన్ ఇట్ టు బి 0.5 అనుకుంటే, ఇప్పుడు m ప్లేస్ లో 0.5 రాసా ఈక్వల్స్ టు HI by H naught రాసాను. ఈ 0.5 ని ఇంకాస్త క్లారిటీగా మీకు అర్థం అవడానికి 1/2 అని రాసా, HI by H naught. ఇప్పుడు ఏ వాల్యూ ఎక్కువ ఉంది మా? HI, sir. HI. ఎందుకు చెప్తున్నాం HI ఎక్కువ ఉందా, H naught ఎక్కువ ఉందా చూడండి. H naught అవతలికి వెళ్తే హాఫ్ అవుతుంది కదండి సార్, అప్పుడు తగ్గుతుంది అది. H naught by 2 equals to HI. Height of image half of the height of the object అంటారు. Height of image is half of height of object అంటున్నారు. Are you getting? అదర్వైజ్ మీకు ఇంకాస్త ఒకవేళ H naught equals to 2 into HI రాసుకోవచ్చు కదా ఇంకో టర్మ్స్ లో. హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎంత ఉందంటే ఇమేజ్ హైట్ కంటే ట్వైస్ ఉంది అంటున్నాడు. సో m వాల్యూ లెస్ దాన్ ఉన్నప్పుడు హైట్ ఆఫ్ ఇమేజ్ ఎలా ఉంటుంది, ఇమేజ్ హైట్ ఎలా ఉంటుంది? మన కేసు అంతా ఇమేజే కదా. ఆబ్జెక్ట్ ఎంత సైజ్ ఉంటుందో అంత సైజే ఉంటుంది, మిర్రర్ ముందున్నా బయట ఉన్న ఎలా ఉన్నా. మన డిస్కషన్ అంతా హైట్ ఆఫ్ ఇమేజ్ కోసమే, అంత ఇమేజ్ కోసమే. సో ఇమేజ్ ఎలా ఉంటుంది మా? లెస్ ఉంటుందా, గ్రేటర్ ఉంటుందా? ఒరిజినల్ కంటే అంటే ఆబ్జెక్ట్ కంటే తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుంది? చూడాలా, చూసి చెప్పొచ్చు. ఇందాక చెప్పారు కదా ఆల్రెడీ. ఎస్ మా? హైట్ ఆఫ్ ఇమేజ్ ఇందాక ఫస్ట్ కేసులో ఏం చూసాం? హైట్ ఆఫ్ ఇమేజ్ ఈక్వల్స్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అన్నాం. అలాగే ఇక్కడ కూడా ఒక సీన్ రాసాం కదా ఆల్రెడీ. హైట్ ఆఫ్ ఇమేజ్ ఈస్ హాఫ్ ఆఫ్
హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో సైజ్ అనేది ఆబ్జెక్ట్ కంటే స్మాలర్ ఉంటుందా, బిగ్గర్ ఉంటుందా? ఆబ్జెక్ట్ కంటే స్మాలర్ ఆ ఆబ్జెక్ట్ కంటే స్మాలర్ ఉంటుంది. సో మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఇస్ లెస్ దాన్ 1 ఉంటే ఇమేజ్ సైజ్ ఎలా ఉంటుంది? స్మాలర్ ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంది? హైట్ ఆఫ్ ఇమేజ్ ఇస్ సేమ్ ఉంది. అలాగే ఇదే వాల్యూ మీరు మ్యాగ్నిఫికేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 రాసేస్తే దెన్ 1.5 రాసుకో లేదా 2 రాసుకో. జస్ట్ యూ రైట్ ఇట్ యాజ్ 2 రాసుకొని ట్రై చేయి. 2 ఈక్వల్స్ టు HI by H0. ఓకే, దట్ మీన్స్ హైట్ ఆఫ్ ఇమేజ్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటున్నాం. వాట్ యు మీన్ బై దిస్? హైట్ ఆఫ్ ఇమేజ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు హైట్ ఆఫ్ ఇమేజ్ ఎలా ఉంటుంది? గ్రేటర్ దెన్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ సార్. ఎస్. అంటే ఇప్పుడు ఇమేజ్ అనేది బిగ్గర్ ఉంటుందా, స్మాలర్ ఉంటుందా? సింప్లీ టు సే బిగ్గర్ సార్. బిగ్గర్. అంటే ఆబ్జెక్ట్ కంటే ఎక్కువ సైజులో ఇమేజ్ కనిపిస్తుంది. అర్థమైందా? ఆబ్జెక్ట్ ఎంతైతే ఉందో, టాయ్ కార్ ఇప్పుడు చూసాం కదా, ఈ టాయ్ కార్ ఉంది అని చేసాము. ఆ టాయ్ కార్ ఏదైతే ఉందో మిర్రర్ ముందు, అది యాక్చువల్గా ఎంత సైజ్ ఉందో దానికంటే ఎక్కువ కనిపిస్తుంది. అది గెటింగ్. ఇది మ్యాగ్నిఫికేషన్ యొక్క ఇంపార్టెన్స్. కానీ ఇప్పుడు ఈ మ్యాగ్నిఫికేషన్ అంతా ఏ పాయింట్ లో డిస్కస్ చేశాను నేను? ఇక్కడ ఉన్న 2 ratios లో 1 ratio మాత్రమే డిస్కస్ చేశా, అంటే HI by H0. Can I explain the magnification? In terms of height, object distance and image distance? That I need to understand you. Is it clear? హైట్ టర్మ్స్ లోనే కాకుండా వి టర్మ్స్ లో కూడా రాయవచ్చు అంటున్నా నేను. ఇప్పుడు ఇక్కడ రాసిన ప్రతి చోట మీరు మళ్ళీ ఏం రాయవచ్చు? HI by H0 రాసిన ప్రతి చోట -V/U రాయొచ్చు కదా, మళ్ళీ -V/U రాయొచ్చు కదా. ఇలా రాసిన తర్వాత వీటికి కూడా ఏమవుతుందో మీరు సెకండ్ పార్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎలా ఉంటుంది, ఇమేజ్ డిస్టెన్స్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ ఆ టర్మ్స్ లో డిస్కస్ చేయవచ్చు. క్లియర్? సో ఇప్పుడు ఆ టర్మ్స్ లో డిస్కస్ చేసేది చాలా ఇంపార్టెంట్. ఈ హైట్స్ టర్మ్స్ లో అనేది మీరు ఆల్రెడీ మీ కాన్సెప్ట్స్ లో ఎక్కడో చోట IIT-నో నీట్ ఇలాంటి కాన్సెప్ట్ లో ఉన్నప్పుడు కొంచెం ఇది డిస్కస్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ నేనేం అడిగాను? U ఈజ్ గ్రేటర్ దాన్ C అని చెప్పాను కదా. ఇక్కడ ఈ కేసులో మీకు నిన్న పంపించిన స్క్రీన్ షాట్ లో ఒకసారి ఓపెన్ చేస్తే, మీకు పంపించింది ఓపెన్ చేస్తే అక్కడ ఉన్న పాయింట్ ఒకటి చూస్తారమ్మా? అందులో ఉన్న ఒక పాయింట్ మీకు పంపించాను కదా. ఇప్పుడు దాన్ని ఎవరైనా హ్యాండిల్ చేయగలరా? కెన్ ఎనీబడి ఎక్స్ప్లెయిన్ ఇట్? అక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. లాస్ట్ 2 పాయింట్స్. ఫస్ట్ 2 పాయింట్స్ అనేవి మీరు చేసి ఉంటారు. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ షేర్ నౌ ఇట్ సెల్ఫ్. దానికి షేర్ చేస్తాను. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ దట్? యా, కెన్ యూ సీ దట్ నౌ? ఇప్పుడు చూడు, మనం వెలాసిటీస్ గురించి మాట్లాడుతున్నాం. థర్డ్ పాయింట్, ఆబ్జెక్ట్ మూవ్స్ బిట్వీన్ ఇన్ఫైనైట్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్.
ఇన్ దిస్ కేస్ m ఈజ్ లెస్ దాన్ 1 అన్నాడు. లెస్ దాన్ 1 అన్నాడు. హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టాండ్ ఇట్? అంటే ఎందుకు లెస్ దాన్ 1 ఉంటుంది తెలియాలి నాకు. ఆబ్జెక్ట్ అనేది బిట్వీన్ ఇన్ఫనైట్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉన్నప్పుడు, బిట్వీన్ ఇన్ఫనైట్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉన్నప్పుడు మ్యాగ్నిఫికేషన్ అనేది లెస్ దాన్ 1, magnitude of magnification is less than 1 అన్నాడు. ఎంతమందికి అర్థమైంది ఆ పాయింట్? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మా. మీకు అర్థం కాలేదు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ, బట్ యూ హ్యావ్ టు రెస్పాండ్. ఒకవేళ ఈ కాన్సెప్ట్ అయితే నేను మీతో డిస్కస్ చేసినట్టు నాకు ఐడియా లేదు కూడా. సో బట్ ఒకే ఒక్కరు సాహితీ చెప్తే చెప్పాలి, వాళ్ళకి డిస్కషన్ అయి ఉంటుంది అని అనుకుంటున్నా. సాహితీ, ఎనీ ఐడియా? Sir, the image will be minimized. Minimized, I think, sir. Yeah. Why it is so? That's the point. Yeah, magnification is less than 1 means it is minimized. That is correct. It is diminished, right? We use the technical word diminished. We use the diminished. But the point is, why it is diminished? That's the point. And another point he mentioned, at the center of curvature. Third point lone B part. When the object is at center of curvature, magnification is 1 అన్నాడు. ఈ రెండు పాయింట్స్ ఇది అర్థమైతే నేను మన నెక్స్ట్ పాయింట్స్ కూడా మనం క్లియర్ మాట్లాడొచ్చు. If between infinite and center of curvature, it will form at between focus and center of curvature, no sir? Then it will be diminished. Yes, very good, ma. That's the point. That is the point, right? So but how it happens I will tell you. How it happens I will tell you. ఓకే, అది ఎలా జరుగుతుంది అనే పాయింట్ ని నేను ఇప్పుడు మీకు చెప్తాను. రైట్ మా, కాన్సన్ట్రేట్ చేయాలి ఎవ్రీవన్, బికాజ్ ఆ కాన్సెప్ట్ మీకు ఇంతవరకు వచ్చి ఉండదు, నాకు తెలుసు ఆ విషయం. అందుకనే నేను మళ్ళీ దాని పాయింట్ రైజ్ చేసి మళ్ళీ చెప్తున్నాను. లిసన్ టు దట్ కేర్ఫుల్లీ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడాలి, చాలా జాగ్రత్తగా చూడాలి. సో సాహితీ, ఎన్ని ఐడియా ఉందమ్మా ఎలాగా మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు, ఎలా వస్తుందని? సార్ టూ రేస్ గీసుకోవాలి సార్. ఒకటి parallel to the principal axis and ఒకటి passing through the focus. ఓకే, కరెక్ట్. సో ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడతాము. ఓకే, జస్ట్ లిసన్ టు దట్ కేర్ఫుల్లీ. ఇఫ్ ఆబ్జెక్ట్ ఈస్ ఫార్ బిహైండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకుందాం. ఆబ్జెక్ట్ ఫార్ బిహైండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది ఫోకస్, ఇది వచ్చేసి పోల్ అని చెప్పాం. ఇక్కడ మా జాగ్రత్త వినాలి. ఇది అయిపోయిందంటే మీకు ఆ టేబులర్ కాలంలో ఉన్న ఇన్ఫర్మేషన్ పక్కా అన్నమాట. ఇంకా మీకు ఎవ్వరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. యూ విల్ అండర్స్టాండ్ ఇట్. లిసన్, ఇక్కడ ఒక క్యాండిల్ ఉంది. లెట్ మీ టేక్ ఎ క్యాండిల్. ఓకే, చిన్న క్యాండిల్ తీసుకున్నాను నేను. దీని యొక్క ఇమేజ్ కావాలి నాకు. అప్పుడు ఏం చేస్తానంటే 2 రేస్ తీసుకోవాలి, మినిమం 2 రేస్ తీసుకోవాలి. ఇమేజ్ ఫామ్ కావాలంటే ఎన్ని రేస్ కావాలి? అట్లీస్ట్ 2 రేస్ కావాలి. ఆ 2 రేస్ ఏవి అంటే, ఒకటి సెంటర్ ఆఫ్ కర్వేచర్ వెళ్ళే తీసుకుంటున్నాను, ఇంకొకటి అట్ పోల్ దగ్గర ఇంకొకటి తీసుకుంటున్నాను, లేదా ఇంకో వన్ విచ్ పాసెస్ త్రూ ది ఫోకస్ కూడా నేను తీసుకోవచ్చు. సో లిసన్ టు దట్ కేర్ఫుల్లీ. అది నేను ఎలా డ్రా చేస్తున్నానో చూడాలన్నమాట. ప్రాసెస్ డ్రా చేసేటప్పుడు చూడడమే ఇంపార్టెంట్. మీరు మిగతా ఊరికే డయాగ్రామ్స్ ఎక్కడైనా దొరుకుతాయి, టెక్స్ట్ బుక్లో దొరుకుతాయి, ఇంకో చోట దొరుకుతాయి, కానీ ఇది ఎలా డ్రా చేసాం, ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, నేను ఒక రే తీసుకున్నాను విచ్ ఈస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్, సమ్ లిటిల్ పాయింట్ మిస్ అయితే మీరు ఇది తీసుకోకండి. లెట్ మీ సే
Now it's point. Oh, again little missed. Okay, no problem. So this is a ray which is passing through center of curvature. దీని బిహేవియర్ తెలుసా? ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ రేనా రిఫ్లెక్టెడ్ రేనా? ఇన్సిడెంట్ రేనా రిఫ్లెక్టెడ్ రే? Incident. వెరీ గుడ్, ఇన్సిడెంట్ రే. ఇది రిఫ్లెక్ట్ అవుతే ఎలా వెళ్తుంది మరి? లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ తెలుసు కదా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. నెంబర్ 2 పాయింట్, ఆల్ రేస్ ఆర్ లైయింగ్ ఇన్ ద సేమ్ ప్లేన్. ఇన్సిడెంట్ రే, నార్మల్ రే, రిఫ్లెక్టెడ్ రే ఆర్ లైయింగ్ ఇన్ ద సేమ్ ప్లేన్. అది తీసుకొని ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇలా వెళ్ళింది, రిఫ్లెక్షన్ ఎలా అవుతుంది? ఇది సేమ్ రూట్ లో వెళ్తుంది బ్యాక్. ఎందుకంటే నార్మల్ అనేది అదే పాయింట్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ 0 ఇన్ దిస్ కేస్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ 0, కాబట్టి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ షుడ్ ఆల్సో బి 0. Should also be 0. I hope you understand my point. How many of you understand that? How many of you understand this? Angle of incidence is 0, angle of reflection is also 0 అన్నాను అంతే. ఓకే ఫైన్. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ ఇంకొక రే తీసుకుంటున్నా నేను. ఐఎమ్ గోయింగ్ టు టేక్ అనదర్ రే which is okay passing through the focus నుంచి వెళ్తున్న ఇంకొక రే తీసుకుంటున్నా. see, it is going this way like this. Oh, let me take it. Yeah. Oh. Right now, so this is a line which is passing through the focus. ఈ ఫోకస్ నుంచి వెళ్తున్న లైన్ ఇది ఇన్సిడెంట్ రేనా రిఫ్లెక్టెడ్ రేనా? ఇప్పుడు ఇన్సిడెంట్ రే, కరెక్ట్. ఇది ఇన్సిడెంట్ రే. నాకు ఏం కావాలి అంటే రిఫ్లెక్టెడ్ రే కావాలి. ఎందుకంటే రిఫ్లెక్టెడ్ రే ఈస్ గోయింగ్ టు ఫార్మ్ ద ఇమేజెస్. ఐ వాంట్ దాట్ రిఫ్లెక్టెడ్ రే. ఓకే, just if I want that reflected ray, so where I can see that, how it is going to be. దీని బిహేవియర్ చూస్తే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చూసి ఆ కాన్సెప్ట్ లో చూస్తే రే పాసింగ్ త్రూ ద ఫోకస్ విల్ రిఫ్లెక్ట్ parallel to the principal axis. Parallel to the principal axis. Parallel to the principal axis వెళ్తుంది. Parallel to the principal axis వెళ్తుంది. This is the reflected ray. This is the reflected ray. Reflected ray. ఇప్పుడు 2 రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడ మీట్ అయ్యాయి చూడు. 2 రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడ మీట్ అయ్యాయి? ఎనీబడి? 2 రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడ మీట్ అయ్యాయి? Is it between C and F? Yes, sir. How many of you were able to see it? ఎంతమంది చూడగలిగారు దాన్ని? రిఫ్లెక్టెడ్ 2 రిఫ్లెక్టెడ్ రేస్ C and F మధ్యలో మీట్ అయ్యాయి అని. ఓకే రైట్. ఇప్పుడు అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది అని అర్థం అన్నమాట. అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఈ క్యాండిల్ టిప్ ఉంది కదా, టిప్ కి అది ఇమేజ్ ఇలా వచ్చి ఇలా, ఇది క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ క్యాండిల్ సైజ్, హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది. హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. మీరు చూడొచ్చు, ఇది హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ చూడొచ్చు. ఓకే, హైట్ ఆఫ్ ఇమేజ్ కూడా చూడొచ్చు ఇక్కడ ఈ డయాగ్రామ్ లో. హైట్ ఆఫ్ ఇమేజ్, ఈ రెండిట్లలో ఏది ఎక్కువ ఉంది మా? Object. సో కెన్ యూ టెల్ మీ ద మ్యాగ్నిఫికేషన్? నౌ కెన్ యూ టెల్ మీ ద మ్యాగ్నిఫికేషన్?
Is it less than 1, greater than 1, or equals 1? Less than 1, sir. That's it. That's it. So magnification is less than 1 ఎందుకు అయిందో అర్థమైందా? ఆల్రెడీ ఇందాక సాహితి ఈ పాయింట్ ని అంటే ఈ ఇలా జరుగుతుంది అని చెప్పింది, కానీ ఎందుకు జరుగుతుంది ఇప్పుడు అర్థమైందా అని అడుగుతున్నాను. ఎలా ప్రూవ్ చేయగలిగామో అర్థమైందా? వాట్ లాస్ వీ హ్యావ్ టేకన్ టు ప్రూవ్ ఇట్? Sure. వాట్ లాస్ వీ హ్యావ్ టేకన్? Laws of Loss of reflection. reflection. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. దాట్స్ ఇట్. 8th క్లాస్లోనే వచ్చింది కదా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అది కర్డ్ మిర్రర్ అయినా ప్లేన్ మిర్రర్ అయినా ఆ లాస్ అలాగే ఉంటాయి. ఆ లాస్ అలాగే ఉంటాయి. సో ఆ లాస్ ని యూజ్ చేసి మనకి ఇప్పుడు ఏం అర్థమైంది? మ్యాగ్నిఫికేషన్ ఇస్ లెస్ దాన్ 1 అని అర్థమైంది. అమ్మా, హౌ మెనీ ఆఫ్ యూ గాట్ ద క్లారిటీ? ఇలాంటి కేసెస్ మీకు 10th క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్ కి మీరు తీసుకునేదానికి ఉంది. ఆర్ యు గెటింగ్? 10th ఎగ్జామ్ కి ఇలాంటిది ఇంపార్టెంట్ కేసు 4 మార్క్స్ కి ఉంటుంది. పబ్లిక్ ఎగ్జామ్ కూడా. ఇది మళ్ళీ చేస్తాం, అఫ్ కోర్స్ మనం ఈ చాప్టర్ డిస్కస్ చేసేటప్పుడు మళ్ళీ చేస్తాం. అక్కడ స్కూల్లో ఉండే కాన్సెప్ట్ లో స్కూల్లో చేస్తాం. కానీ ఇది ఐఐటి పాయింట్ ఆఫ్ వ్యూ, మనం నీట్ కాంపిటేటివ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుతున్నప్పుడు మీకు క్లారిటీ రావడం కోసం ఇది చెప్పా. ఇప్పుడు చూడు, ఆ పాయింట్ నీకు అర్థమైందా? See this. Object moves between infinite and center of curvature. In this case, m is less than 1. Understood? అప్పుడు మనం ఒరిజినల్ గా ఏదైతే ఫామ్ లో మాట్లాడుతున్నామో VIM ఈక్వల్స్ టు మైనస్ m² ఇంటూ VOM అని మాట్లాడుతున్నామో ఆ పాయింట్ ఇప్పుడు ఎందుకు ఇక్కడ వ్యాలిడ్ అయిందంటే వీఆర్ టాకింగ్ అబౌట్ మ్యాగ్నిఫికేషన్ కాబట్టి ఇంత స్టోరీ మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు వి వాల్యూ లెస్ దాన్ 1, m వాల్యూ లెస్ దాన్ 1 అయినప్పుడు ఏ వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఏ వాల్యూ తక్కువ ఉంటుంది? చూడు అక్కడ ఇచ్చారు. హెన్స్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఇస్ లెస్ దాన్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్, VOM. Got it? Next point చూడు, the speed of the image is when the object is at the center of curvature, m is equals to 1. అంటే ఏంటి మా మీనింగ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ఇందాక చూసాం కదా, m ఈక్వల్స్ 1 అంటే ఏంటి? ఓ సపరేట్ అడగాల మిమ్మల్ని. ఓం కార్తీక్, ఏమ్మా m ఈక్వల్స్ 1 అంటే ఏంటి మీనింగ్? సార్ ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద ఉన్నప్పుడు m ఈక్వల్స్ టు 1 అవుతుంది. మీనింగ్ ఇస్ వాట్? మ్యాగ్నిఫికెన్స్ 1 అవుతుంది. అంతే అంటే ఏంట్రా? ఇందాక మాట్లాడాం కదా, చాలా దానికి నేను చాలా స్టోరీ రాశాను. హారిక, The height of the image is equals to height of the objects. దట్స్ ద పాయింట్. ఇందాక క్యాండిల్ చూసాం కదా, అది హైట్స్ వేరియేషన్ ఉండింది ఆబ్జెక్ట్ కి ఇమేజ్ కి, కానీ అట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉన్నప్పుడు ఏమవుతుంది? రెండు సేమ్ అవుతాయి. అది మీనింగ్. సో ప్లేన్ మిర్రర్ లో మ్యాగ్నిఫికేషన్ లేదు అంటే మీనింగ్ ఏంటి ఇప్పుడు చెప్పండి? ప్లేన్ మిర్రర్ లో మ్యాగ్నిఫికేషన్ లేదు అంటే మీనింగ్ ఏంటి? డూ యూ నీడ్ టు టేక్ ఇట్ 0 or 1? 1, sir. అలాగే అర్థమైందా? Yes, sir.
ఐషా ఎస్ సార్. 0 తీసుకుంటే మొత్తం 0 అంతే, అంతా 0 అయిపోతుంది, ఏముంటది ఇంకా. సో పాయింట్ ఏంటంటే మ్యాగ్నిఫికేషన్ లేదు అని చెప్పినప్పుడు హైట్ ఆఫ్ ఇమేజ్ ఈక్వల్స్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఉందని చెప్తున్నాం యాక్చువల్లీ. అంటే ఏంటంటే మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఈజ్ 1 అని చెప్తున్నాం, 0 కాదు. గాట్ ఇట్? సో దాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ పాయింట్ చూడు. నెక్స్ట్ పాయింట్, ఆబ్జెక్ట్ మూవ్స్ బిట్వీన్. ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది, ఆ టాయ్ కార్ మూవ్ అవుతుంది. ఎక్కడ మూవ్ అవుతుంది అంటే బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మ్యాగ్నిఫికేషన్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఇందాక మనం ఏమి రే డయాగ్రామ్ డ్రా చేసామో అలాంటి సిచ్యువేషన్ దేనికి డ్రా చేయాలి? ఆబ్జెక్ట్ ని ఎఫ్ కి సి కి మధ్యలో ప్లేస్ చేసి అక్కడి నుంచి రే డయాగ్రామ్ తీసుకొని మళ్ళీ ఇవన్నీ చేసామనుకో, అప్పుడు నీకు ఏమొస్తుందంటే మ్యాగ్నిఫికేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 వస్తుంది. దాంతో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఈజ్ గోయింగ్ టు బి ద గ్రేటర్ దాన్ ఆబ్జెక్ట్ అనిపిస్తుంది. ఓకే, ఐ థింక్ సో ఈరోజు టార్గెట్ రీచ్ అయ్యాము. ఈరోజు పాయింట్స్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఓకే, సో స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్? ఓ శ్రీజ, ఏమా హ్యాండ్ రైజ్ చేసావు? ఎనీ డౌట్? లేదు సార్, ఇంత ముందు చేసింది అట్లనే ఉంది సార్. డౌట్స్ ఏం లేవు సార్. డౌట్స్ ఏం లేవు. స్టిల్ ఎనీబడి ఎనీ డౌట్స్? ఎస్ మా. Okay, then what you learned today, you have to tell me at least few. And what you learned and what clarity you got, how much clearly you understood, ఆ పాయింట్ నాకు కావాలి. అర్థమవుతుందా? ఎంత క్లియర్ గా అర్థం చేసుకున్నారు, ఏం పాయింట్స్ అర్థమయ్యాయి అనేది నాకు కావాలి. ఓకే, సో లెట్ మీ ఆస్క్ ఫ్యూ మెంబర్స్. ఓకే, ఎవరు చెప్తారు? అలేఖ్య, టెల్ మీ. సార్, రిలేటివ్ వెలాసిటీ అబ్సల్యూట్ వెలాసిటీ గురించి తెలుసుకున్నాను సార్. ఓకే, ఫైన్. మ్యాగ్నిఫికేషన్ గురించి తెలుసుకున్నాను సార్. అది మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1 ఆర్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఏమైతే కేసు ఎలా ఉంటుంది అని నేర్చుకున్నాను సార్. నోట్ చేసుకున్నారా? సార్, ఊరికే వదిలేసి కథ బాగుంది అనుకున్నారా? స్క్రీన్ షాట్ తీసుకున్నాం సార్. ఓకే, తర్వాత నోట్ చేయాలి, నేను మళ్ళీ చెక్ చేస్తాను. ఓకే, ఓకే యూ హావ్ టు షో మీ దట్. ఓకే, సాయితి, వాట్ క్లారిటీ యు గాట్ ఆఫ్టర్ దిస్ క్లాస్? Here I got to know how to draw clearly ray diagrams and difference between relative velocity and absolute velocity. Yeah, good. Between how magnification varies between plane mirror and curved mirror. Fine. That's it, ma? Okay, fine. Good. Next, Harika. సార్, మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుంది అని రే డయాగ్రామ్ ద్వారా తెలుసుకున్నాను సార్. ఎంఎస్ ఈక్వల్స్ టు 1 ఎప్పుడు అవుతుంది, ఆర్ లెస్ దాన్ 1 ఆర్ గ్రేటర్ దాన్ 1, అది ఏ కేసులో ఎలా ఉంటుంది అని తెలుసుకున్నాను సార్. Okay, good, fine. Next, Om Karthik. సార్ ఒక డౌట్ ఉంది సార్. Yes, ma'am. సార్ స్క్రీన్ షేర్ చేస్తారు సార్? ఫైల్ అది? ఎస్ సార్. వాట్సాప్ దా ఇది?
అది కాదు సార్, డయాగ్రామ్స్ గీసినారు కదా సార్. నా నోట్సా? ఓకే. సార్ ఈ కేసులో సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఫోకస్ నుంచి 2 rays పాస్ అయినాయి కదా సార్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ తర్వాత ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు 2 rays ఎక్కడ పాస్ అవుతాయి సార్? ఇప్పుడు ఏ కేసెస్ తీసుకున్నావు అదే 2 కేసెస్ తీసుకోవచ్చు. ఒక రే ఎలా వెళ్ళాలి? ఫోకస్ నుంచి వెళ్ళాలి అంటున్నాం కదా, ఫోకస్ నుంచి వెళ్ళాలి. అది ఫోకస్ నుంచి వెళ్ళేలా తీసుకోవడం పాసిబుల్ అవుతుందా అవ్వదా? ఎస్ సార్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి కాదు కదా సార్. ఎందుకు కాదు? రివర్స్ లో తీసుకుంటాం మనము. రిఫ్లెక్టెడ్ రే ఎట్లా వస్తుంది? ఎందుకంటే అది అక్కడ నుంచి వచ్చినా మళ్ళీ ఇలా వచ్చి రిఫ్లెక్ట్ అయినట్టే కదా. ఇది ఎస్ సార్. ఇన్సిడెంట్ రే రిఫ్లెక్టెడ్ రే ఇలాగే వస్తుంది కదా. ఎస్. అది ఒక కేసు. లేదంటే వెరీ వెరీ గుడ్ డౌట్. ఎవరికైనా ఐడియా ఉందమ్మా? ఇంకా ఏమైనా ఇక్కడ చెప్తారా దీని గురించి? స్టిల్ యూ వాంట్స్ ఎనీథింగ్? ఐ విల్ మేక్ ఇట్ అవుట్. ఇంకా చెప్తాను ఎన్ని కేసెస్ అని. నేను మీకు మళ్ళీ ఇప్పుడే చెప్తాను ఇంకా ఎన్ని కేసెస్ లో మనం లైట్ తీసుకోవచ్చు అని. హ్యావ్ ఎనీ ఐడియా? ఇక్కడ చూడండి, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్ళింది, ఫోకస్ నుంచి వెళ్తుంది. ఇది ఒక కేసు. ప్యారలల్ తీసుకున్నది ఫోకస్ నుంచి వెళ్తుంది ఒకటి. లేదా అక్కడి నుంచి వెళ్ళింది పి దగ్గర ఇన్సిడెంట్ అయితే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇలా వెళ్తుంది. విత్ దీస్ టూ ఆల్సో యూ కెన్ టేక్ ఇట్. యా, ఐ థింక్ యూ అండర్స్టాండ్ రిమైనింగ్ ఆల్సో. అమ్మా, రిమైనింగ్ 2 పాసిబిలిటీస్ అర్థమైనాయా? లాంగ్ ఉన్నప్పుడు నేను తీసుకున్న 2 rays, ఒకటి ఫోకస్ నుంచి వెళ్ళింది, ఇంకొకటి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళ్ళింది. ఇన్సిడెంట్ రేస్ కరెక్టా? ఇప్పుడు దగ్గరగా ఉన్నప్పుడు నేను ఏం తీసుకున్నాను? ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్ళింది, రిఫ్లెక్ట్స్ త్రూ ఫోకస్ అయింది. ఇంకొకటి పోల్ నుంచి వెళ్ళింది, అక్కడ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇటు వెళ్ళింది. ఆ రెండు ఎక్కడ మీట్ అయ్యి అక్కడ నేను డయాగ్రామ్ తీసుకున్నప్పుడు ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇట్ యాజ్ మ్యాగ్నిఫికేషన్ బిగర్ వస్తుంది. మ్యాగ్నిఫికేషన్ బిగర్ వస్తుంది. I hope you understood it. Ma, Karthik, is your doubt clear? Yes, sir. Okay, next. Aisha, you want to say? Aisha, ఉన్నావు కదా? సో అమ్మా, ఒకసారి గ్రూప్ లో నీ నెంబర్ యాడ్ చేయాలంటే నువ్వు మెసేజ్ చేయాలి. ఒకసారి మమ్మీతో మాట్లాడిచ్చు. ఓకే? సో వన్స్ యూ ఆస్క్ mom to call me, after talking with mom I will make it, because I don't have number. I have to join it in the group. Okay? Yeah, wants anything about this today? What you learned? today we have learned what is magnification and intertraces of less than 1 and greater 1. Equals 1. Yes, sir. Yeah. So keep that in mind, ma. We will go and next class లో మనం ఇంకో అదే డిఫరెన్షియేషన్ అప్లికేషన్ మాట్లాడబోతున్నాం. బట్ that one will be in another cases. Okay, this is the concept of ఎందుకు ఇది సార్ మ్యాగ్నిఫికేషన్, వీటి గురించి లైట్ గురించి ఎందుకు వచ్చారు సార్ అంటే, మీ 10th క్లాస్ లో మీరు ఎగ్జామ్ రాయబోయే దాంట్లో ఇది ఉంది కాబట్టి. సేమ్ మనం ఎంత డీప్ గా వెళ్ళాలో అంత డీప్ గా వెళ్తూ ఉంటాం. అట్ ది సేమ్ టైం మీ 10th ఎగ్జామ్ లో బెస్ట్ మార్క్స్ తీసుకురావడానికి కూడా ఇది మీకు హెల్ప్ అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ మా. హ్యావ్ ఎ నైస్ డే. ఎంజాయ్ ద డే. Bye. Thank you, sir. Right.